హైదరాబాద్ కుకట్పల్లి కల్తీ కల్లు వ్యవహారంలో ఎక్సైజ్ అధికారుల తీరు విమర్శలకు దారితీస్తుంది. బాధితుల కుటుంబ సభ్యులు ఎక్సైజ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులుగా ఘటనలు జరుగుతున్నా పట్టించుకోలేదని మండిపడుతున్నారు. గతంలోనూ ఇలాంటి కాంపౌండ్ యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. అటు స్థానిక ఎమ్మెల్యే కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కల్తీ కల్లు బాధితులకు నిమ్స్లో వైద్యం అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. బాధితుల్లో 4 మహిళలు ఉన్నారు. నిన్న కుకట్పల్లిలో కల్తీ కల్లు తాగి 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరోచనాలు రావడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బాధితులను నిమ్స్కు తరలించారు. మరోవైపు నిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. రైట్, ప్రెసెంట్ నిమ్స్ లో అయితే కల్తీ కల్లు తాగిన బాధితులకు చికిత్స అయితే అందుతోంది. వారి యొక్క తాజా పరిస్థితిని మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, ఎస్, మనం చూసుకోవచ్చు ఏదైతే నిమ్స్లో కుకట్పల్లి కల్తీ కళ్ళు తాగి ఎవరైతే బాధితులు గురైనారో అనారోగ్యానికి గురైనారో వాళ్ళంతా కూడా నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళను అడిగి తెలుసుకుందాం అసలు ఘటన ఎప్పుడు జరిగింది, ఏ విధంగా జరిగింది, అధికారులు ఏమైనా స్పందించారో అన్న వివరాలు వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. బ్రదర్, ఏం జరిగింది అసలు, ఎప్పుడు ఈ ఘటన జరిగింది? సండే రోజు ఈవినింగ్ యాక్చువల్గా వీళ్ళు ఈ 12 మెంబర్స్ అయితే ఉన్నారో వాళ్ళంతా నియర్ బై కల్లు కాంపౌండ్లో వాళ్ళు కళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళకి నెక్స్ట్ డే అని ఆ రోజు నైట్ కానీ వాళ్ళకు స్టమక్ పెయిన్ రావడము, లో బీపీ అవ్వడము, సో అట్లా జరిగి వాళ్ళు ఏంటంటే లూజ్ మోషన్ స్టార్ట్ అయిపోయినాయి. సో కొందరు ఇమీడియట్లీ స్పందించి తీసుకొచ్చారు, కొందరు తీసుకురాలేరు, నార్మల్ ఫీవర్ అనుకొని అలా మేము నెగ్లిజెన్సీ చేసినాం. ఆర్ఎంపీకి చూపించి అక్కడ కొంచెం టైం వేస్ట్ చేయడం వల్ల ఇప్పుడు మా బావగారు సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే వెంటిలేటర్ పైన ఉన్నారు. అక్కడ సరే డబ్బులు ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ తొందరగా జరగదని చెప్పేసి మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూపించుకుని ఉంటే అధికారులు వచ్చారు అక్కడికి. ఈ విషయం ఆటోమేటిక్ 10 మెంబర్స్ అక్కడ జాయిన్ అయ్యారని చెప్పేసి 10 మెంబర్స్ ఉన్నారని చెప్పేసి హాస్పిటల్ సిబ్బంది గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి అక్కడ ఎంక్వైరీ చేసేసి సో వాళ్ళు అక్కడ వచ్చేసి ఏం చెప్పారంటే ఈవెన్ ఎమ్మెల్యే స్వయంసో వాళ్ళు పొలిటీషియన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు పేషెంట్స్ మేము ఉన్నాం కదా, పేషెంట్స్ తాలూకా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా వాడు మీడియాతో డైరెక్ట్గా మేము నేమ్స్ షిఫ్ట్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవడము. ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు వచ్చేసి వితౌట్ అవర్ పర్మిషన్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవడం పేషెంట్స్ని. అది జరిగి మేము అక్కడ గొడవ చేసినా సరే వాళ్ళు హామీ ఇచ్చి ఇక్కడ తీసుకొని వచ్చారు అన్నట్టు నైట్ వరకు. సో నైట్ అక్కడ 9 o'clock స్టార్ట్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ 2-3 అయిపోయింది మాకు ఇక్కడ అడ్మిట్ చేసుకునే వరకు, అంత అయిపోయే వరకు. స్టిల్ ఇప్పటి వరకు గిట్ట మాకు ఈవెన్ లోపల ఏమైతుందో ఒక క్లారిటీ లేదు. ఒక డాక్టర్ పిలిచి మాతో మాట్లాడలేడు. ఇక్కడ అట్లీస్ట్ మేము వెళ్ళి కలవడానికి గిట్ట వీలేదు. ఈవెన్ ఒకరే పర్సన్ పంపిస్తా అని చెప్తున్నారు, పాస్ ఇస్తున్నారు. మేము అందరం రోడ్ పైన కూర్చొని వీల్లేదు. మాకు అంత సిచ్యువేషన్ లో ఇక్కడ బాగా ఇబ్బంది పడుతున్నాం అన్నట్టు అందరం. మీకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు? మా అక్క ఉంది. ఇప్పటిదాకా చెప్పినాం కదా, అదే సేమ్ కండిషన్. ఇక ఏమంటారు అధికారులు? అధికారులు ఎవ్వరు మా దగ్గరకు వస్తలేరు. ఎవ్వరు అసలు ఆడ అంతా బర్వాస్ ఇచ్చారు రామ్దేవ్ హాస్పిటల్, ఇటు ఇస్తలేరు మాకు. బండ్లు పెట్టుకుని స్థలం ఉంది కానీ మనుషులు నిలబడడానికి స్థలం లేదు. వాష్రూమ్ కన్నా 10 రూపాయలు కావాలి, లోపలికైతే రానిస్తలేరు. ఇగో మందులు గిందులు అన్ని ఇన్నే ఉండే. ఒక అమ్మాయి ఉంది పేషెంట్ దగ్గర, ఇప్పుడు మందులు కావాలంటే లోపలికి తోలిస్తలేరు. కార్డు అని అంటారు, కార్డు ఒక ఆమెతోనే ఉంది. వైద్యం ఎట్లా అందుతుంది, ఏం చెప్పారు, ఎట్లా ఇబ్బంది అవుతుంది మాకు చెప్పట్లేదు. మేము సున్నికి వచ్చినాము, సున్నికి వస్తే ఇవి తీసుకొని పోరు మందులు ఇగో ఇవి బయటనే ఉండే, ఇన్ని రాసిస్తారు. ఇవన్నీ మాతోనే ఉండే, లోపలికి తోలిస్తలేరు. మీకేం చెప్తున్నారు? అదే మా చెల్లెలు ఇప్పుడు చెప్పారు కదే, చేయం కదే. ఎవరన్నా అధికారులు మీ దగ్గరికి వచ్చిర్రా, ఏమైనా చెప్పారు? అంతా ఇన్నే ఉన్నాం, ఇవ్వలేరు. నైట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పించి అధికారులు ఎవరు వచ్చి మాట్లాడలేదు మా దగ్గర. ఓన్లీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. గతంలో ఎట్లాంటి ఘటనలు ఏమైనా జరిగినాయా? మా ఫ్యామిలీలో స్టిల్ ఇప్పటి వరకు అయితే ఏం లేవు. జనరల్ గా మీకు మీ అవగాహన లేదండి. ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాం యాక్చువల్గా ఇలాంటి సిచ్యువేషన్ అనేది. ఏమంటారు ఇక్కడ డాక్టర్లు? ఏమంటారు? ఏమైనా భరోసా ఏమనలేదు. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ 5 o'clock మెడిసిన్స్ కోసం అని చెప్పేసి తీసుకురమ్మని ఐసీయూలో చెప్పారు మాకు. కింద డాక్టర్స్ అడిగి కింద తీసుకురమ్మని చెప్పారు. అక్కడ చెప్పేస్తే వాళ్ళేమో వేరే డాక్టర్ అని చెప్పేసి ఆల్మోస్ట్ 8-8:30కి మెడిసిన్స్ అనేది వచ్చినాయి మాకు. అన్నిసార్లు రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళని. సో ఇలా ఉంటే మాకు ఇలా ఇబ్బంది అయితే అని చెప్పేసి మేము ఆల్రెడీ ప్రైవేట్ హాస్పిటల్ డబ్బులు పోయినా పర్లేదు అక్కడ చూపించుకోవడానికి వెళ్ళామన్నట్టు. సో ఇక్కడ తీసుకొచ్చి కళ్ళు ఘటన అసలు కల్తీ కళ్ళు మీద ఏం చెప్తారు? కల్తీ కళ్ళు అంటే కళ్ళు తాగేది ఆల్మోస్ట్ ఉప్పర్ పని చేసుకునే వాళ్ళు, డైలీ వైజ్ పని చేసే వాళ్ళే తాగుతారు. సో వాళ్ళు ఈవెన్ ఇలాంటి డిజీజ్ వస్తే అట్లీస్ట్ క్యూర్ చేసుకోలేరు. కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటి సంఘటన ఇంకోసారి జరగకుండా ప్రభుత్వం అనేది గట్టి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మీరేం చెప్తారమ్మా? ఇంకా అంతే, మేము కూడా అంతే.
అదొక్కటే అందరు మంచిగా అయి రావాలి. కనీసం మంత్రాలను వాళ్ళతో ఎట్లుందన్న పిలిచి మాకు చెప్పాలి డాక్టర్. అయితే మనం చూడవచ్చు, ఏదైతే నిన్న సాయంత్రం ప్రైవేట్ హాస్పిటల్లో మేము డబ్బులు పెట్టైనా కూడా వైద్యం చేయించుకుంటాం అని చెప్తున్నప్పటికీ కూడా నిమ్స్కి వచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. మమ్మల్ని ఏదైతే ఆడ ఆ పేషెంట్ను కూడా కలవనియట్లేదు, అక్కడ వైద్యం జరుగుతుందా లేదా అన్నది కూడా మాకు సమాచారం ఇవ్వట్లేదంటూ బాధితులకు సంబంధించినటువంటి బంధువులు ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం చూడవచ్చు. ఓకే అజయ్.